బీజేపీలో విలీనం అనేది వాళ్ళు వాళ్ళ ఊహాగానానికి వాళ్ళే ఒక హైప్ తెచ్చుకునేందుకు క్రియేట్ చేస్తున్న ఆ, పరిస్థితి ఇది. ఎందుకంటే వాళ్ళ పార్టీని ఇవాళ ఎవ్వరు కూడా ఆదరిస్తలేరు అనేది ఫీలింగ్ తోనే ఇవాళ బీజేపీని అందులో మధ్యలోకి ఇగ్గుతున్నారు. కానీ బీజేపీతో పొత్తు కానీ బీజేపీలో విలీనం కానీ అట్లాంటిది లేదు. మొన్నటిదాకా మేమే వ్యతిరేకించినాము. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఆడ క్యాండిడేట్ పెట్టలేదు. మీరు పెట్టినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై వాళ్ళు ఏదైతే నాటకం చేస్తున్నారో ఎంఐఎం కి లబ్ధి పొందేందుకు ఇవాళ మీరు పార్టీకి క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదని చెప్పి కూడా మేము అడిగినాం. మేము కానీ ఎందుకు బ్యానర్లు కూడా అందరు కార్యకర్తలు బ్యానర్లు కూడా పెట్టిళ్ళు, ప్రజలు కూడా పెట్టిళ్ళు. మీరు గిట్లా ఎంఐఎం కి మీరు గిట్లా సపోర్ట్ చేసేది ఉంటే వచ్చే ఎలక్షన్లలో మీ అందరికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇంటి ముంగట కార్పొరేటర్ల ఇంటి ముంగట ఇవాళ బ్యానర్లు కూడా పెట్టిండ్రు. మరి అప్పుడు సపోర్ట్ చేయని వ్యక్తులు మీరు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అభ్యర్థిని మీరు పెట్టుకోలేకపోయిండు. పెట్టుకున్నప్పుడు పరోక్షంగా ఎంఐఎం ఆడ గెలవాలని చెప్పి ఎంఐఎం క్యాండిడేట్ ని గెలిపించేందుకు ఏదైతే కుట్ర చేసిందో దాంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆడుతున్న నాటకంలోనే ఇదొక ఫస్ట్ ఇదొకటి వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా వీళ్ళు బలపరుచుకుంటా రేపటి రోజుల మేము మా పార్టీది ఎక్కడ లేకుండా పోతుందనే ఫీలింగ్ తోని వాళ్ళ బీజేపీకి మధ్యలోకి బీజేపీలో విలీనం అని చెప్పి కూడా కవిత గారు మాట్లాడుతున్నారు. మీరు కవిత గారు ఇట్లా మాట్లాడినప్పుడు మీరు మీ కాంగ్రెస్ మీ నాన్నగారి అధ్యక్షన మీరు పనిచేస్తున్నప్పుడు ఇవాళ బొగ్గుగన్నిల దగ్గర మీరు ఇవాళ అధ్యక్షులని అందరినీ డిక్లేర్ చేసిండ్రు. అక్కడ వీళ్ళు రేపటి రోజుల్లో వీళ్ళు బొగ్గుగన్ని ఎలక్షన్లలో ఖచ్చితంగా పోటీ చేసే సమయం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జరిగిందో అదే సేమ్ ఇక్కడ కూడా జరగబోతుంది. ఇంట్లో ఏదైతే లొల్లు ఉన్నదో అది బయటకి చెప్పుకోలేక వీళ్ళు బయటకు వచ్చి ఇదంతా తప్పుడు సమాచారం బయటకి ఇచ్చుకుంటా వాళ్ళ అన్నబదనకు అక్కడ పడలేదు, పడక షర్మిల గారు అక్కడ పెడితే ఇక్కడ షామిలి గారు కేటీఆర్ వాళ్ళకు వాళ్ళ వదినతో కవితకు పడకనే ఇవాళ వచ్చి పార్టీ పెడుతుంది. రేపు ఖచ్చితంగా మేము పార్టీ పెడుతుంది. ఎందుకంటే వాళ్ళ వదినతో పడక నన్ను అంటే వాళ్ళ అర్థమైందంటే నన్ను పార్టీ ప్రెసిడెంట్ అయ్యి నువ్వు సీఎంగా పో, నువ్వు సీఎం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ నువ్వు తీసుకున్నావు. అది కాదు, పార్టీ ప్రెసిడెంట్ నేనే ఉంటా అనేది భరోసా వాళ్ళ నాయన ఇచ్చిండు కావచ్చు. అందుకే ఇంత పకడ్బందీగా ఆమె అడుగుతుంది ఇవాళ. దాని గురించి బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి ఏంటిది అనేది కూడా. కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ తోని ఒప్పందం చీకటి ఒప్పందంలో వాళ్ళు ఒప్పందం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం తప్పు చేస్తలేరు కాంగ్రెస్ నాయకులు. అదే కాంగ్రెస్ నాయకులకు సంబంధించింది. కాంగ్రెస్ నాయకులు అయినటువంటి ఇప్పుడు భీమరామ్ నాయక్ గారు ఏమన్నారంటే ఏ పార్టీకి సంబంధించిన లేకున్నా కూడా ఏ రాజకీయ నాయకుని మీద ఎలిగేషన్స్ వస్తాయో అతని మీద కేసెస్ ఉంటే వాళ్ళు బీజేపీలో రాగానే స్వచ్ఛంగా ఒక్కసారిగా వాళ్ళు ఒక క్లీన్ గా ఇమేజ్ గా బయటకు వస్తారని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? లేదు, వాళ్ళు కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో మొన్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే అయిందో ప్రజలు కూడా ఏకతాటిగా బీజేపీ మద్దతుగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళొక చీకటి ఒప్పందం మొన్న బయటపడ్డది ఒకటి. ఎందుకంటే అక్కడ మేము సింధూర్లో ఎప్పుడైతే ఆర్మీ అటాక్ చేస్తుందో మేము పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనేది కూడా ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ కూడా రన్ అవుతున్నది. అట్లాంటి చీకటి ఒప్పందం పెట్టుకున్న వ్యక్తులు రేపు అట్లాంటి కాంగ్రెస్ ని నమ్మకంగానే ఇవాళ బీఆర్ఎస్ మీద బురద జల్లి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటై వీళ్ళు చేస్తున్న నాటకం మీద అని చెప్పి కూడా నేను ఇది విషయంపై ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ విషయంలో విదేశ వ్యవహారాలకు సంబంధించి ప్రతి పార్టీ ప్రతి భారతీయ పౌరుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని వెనకాల మేము ఉంటాము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ ఇదొక పార్టీలు ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే అవుట్ రైట్ గా చెప్పిండో పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేయాల్సిందే, కొట్టాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేయాలి అన్నాడు. కానీ ఏదన్నా కూడా మోడీ గారి మీద ఇచ్చిపెట్టిండ్రు. కానీ కాంగ్రెస్ ఎట్లాంటిది ఒక యూపీ అధ్యక్షుడు ఆయన ఏం మాట్లాడతాడు, ఒక రాకెట్ బొమ్మకు పెట్టి నిమ్మకాయలు కడతాడు. అంటే ఒక
దిగుజారుడ రాజకీయాలు చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ కానీ అది విదేశాల వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం మనం అయితే మాట్లాడుతున్నాం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు అయితే ఇవి